హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? మీరు ఫోటోలో చూస్తున్న అమ్మాయి పేరైతే భువన అండి. వయసొచ్చి 40 సంవత్సరాలుంటాయి. హైట్ 5.4 అండి. ఇంటర్ దాకా చదువుకున్నారు. ఈవిడైతే బిజినెస్ చేస్తున్నారు. ఈవిడకి పెళ్ళై కూడా ఒక 10 ఇయర్స్ అవుతుంది అంటున్నారండి. ఒక పాప కూడా ఉంది. పాప తిరుపతిలోనే మంచి కాలేజ్‌లో జాయిన్ చేశారండి. పాప కూడా అన్నిట్లో ఫస్ట్ అండి. బాగా చదువుకుంటుంది. ఈవిడ ఒక 9 ఇయర్స్ ఉంటాయి పాపకి. స్కూల్‌లో జాయిన్ చేశారు. హాస్టల్‌లో ఉండి చదివిస్తుందండి పాపని. ఈవిడ బిజినెస్ చేస్తున్నారండి. భర్త ఎల్‌ఐసీ ద్వారా భర్త చనిపోయాడు ఈవిడకి ఒక 5 ఇయర్స్ బ్యాకు. భర్త రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాడంట. ఈవిడ భర్త బాగా సంపాదించాడండి. అక్కడ ఫ్లాట్సు చాలానే ఉన్నాయని చెప్పొచ్చు. ఈవిడ రెండో పెళ్లి కోసం ఒక వ్యక్తిని కోరుకుంటున్నారండి. పాపని చూసుకోవాలి, అలాగే బిజినెస్ కూడా రన్ చేయాలి కదండీ! మగతోడు లేకపోతే చాలా ఇబ్బందిగా ఉంటుంది అని చెప్తున్నారు. తల్లిదండ్రులు కూడా రెండో పెళ్లి చేసుకోమని సలహా అయితే ఇస్తున్నారు. ఈవిడ ఫ్రెండ్స్ సర్కిల్‌లో చూసారు కానీ, ఈవిడ డబ్బు మీదే వ్యామోహంతో ఉన్న అబ్బాయిలే ఉన్నారు కానీ, పాపని ఈవిడని ఇష్టపడి చూసుకునే వాళ్ళు కావాలి అంటుంది. పాపను కూడా బాగా చూసుకోవాలి కదండీ! తన కూతురే అనుకుని చూసుకునే వాళ్ళెవరైనా ఉంటే ఈవిడ అప్రోచ్ అవ్వండి మన ఛానల్ ద్వారా. మేము ఆవిడ నంబర్ కూడా మీకు ప్రొవైడ్ అయితే చేస్తామండి. ఈవిడ చాలా బాగా ఉంటారండి యంగ్‌గా. మీరు ఈవిడని పెళ్లి చేసుకుంటే లక్కీ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈవిడ ఒకటే కూతురు కాబట్టి ఆస్తిపాస్తులు, భర్త సంపాదించిన ఆస్తి కూడా అన్నీ ఈవిడికే వస్తాయండి. కాకపోతే పాప ఉంటుంది. పాపైతే హాస్టల్‌లో ఉంటుంది కాబట్టి మీకు పర్సనల్‌గా ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. ఆవిడని అర్థం చేసుకొని పాపని బాగా చూసుకునే వాళ్ళు కావాలి అని అయితే కోరుకుంటున్నారావిడ. ఆవిడ చాలా మంచిదండి. మీరు భర్తగా ఆవిడని బాగా సంతోషపెట్టగలిగితే మీ జన్మ ధన్యమైనట్టే అని చెప్పొచ్చు.